అటువంటి ఒక సరైనటువంటి ఆలోచన దృక్పథాన్ని పెంచి పోషించింది హిందుత్వం. ఏ గుడికెళ్ళినా నువ్వు 10 మందికి అన్నం పెట్టు అంటాడు గానీ, లేదంటే ఏ గుడికెళ్ళినా నువ్వు 10 మంచి చెయ్యి అంటాడు గానీ, నువ్వు ఏ చెడైనా చేసినా నా దగ్గరికి రాగానే నీకు అది పోతుందని చెప్తుందా ఎక్కడైనా సరే? లేదు కదా. కాబట్టి అట్లాంటిది పరమత సహనం హిందుత్వంలో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటిది నా భార్య క్రిస్టియన్, నేను బాప్టిజం తీసుకున్నాను అనేటటువంటిది ఆయన మానసికంగా బాప్టిజం అయ్యి ఉండొచ్చు, కానీ తనైతే హిందువు కదా, తను మతం అయితే మార్చుకోలేదు కదా. తను ఆ మాట అట్లాగే ముస్లిం దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ వేరే వాటికి వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళలేదా? మసీద్ దగ్గరికి వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు మసీద్ దగ్గరికి వెళ్ళలేదా? చర్చి దగ్గరికి పోలేదా? కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంప్రదాయం ప్రకారం ఉన్నారు కాబట్టి ఆ మతం అని చెప్పి ప్రకటన చేస్తే ఎట్లాగా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే తను ప్రతిసారి ఎట్లయితే నరేంద్ర మోడీ దీక్ష తీసుకుంటారో అట్లాగే ఆయన్ని ఫాలో అవుతుంటాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ దసరా అప్పుడు దీక్షలు తీసుకోవడం కానీ, లేకపోతే వీడప్పుడు ఉపవాసాలు ఉండటం కానీ అట్లాంటి వ్యక్తి మతం మారిపోయాడంటే తను మాట్లాడిన రాజకీయ ఉపన్యాసం. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక క్రిస్టియన్స్ గురించి ముస్లిమ్స్ గురించి వీళ్ళు ఎన్ని మాట్లాడి ఉంటారు మిగతా నాయకులు. అది ఎందుకు ట్రోల్ చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు ట్రోల్